మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తెల్లాపూర్లోని జేపీ కాలనీలో తల్లి కొడుకులను హత్య చేశారు దుండగులు. వారం రోజుల క్రితమే ఇక్కడ అద్దెకు దిగిన చంద్రకళ, ఆమె కుమారుడు రోహిత్, వీరితో పాటు ఉన్న శివరాజ్ అనే వ్యక్తిపై కూడా నిందితులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివరాజ్ ను నల్లగండ్లలోని ఐరావత్ హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తెల్లాపూర్లోని జేపీ కాలనీలో తల్లి కొడుకును హత్య చేశారు దుండగులు. వారం రోజుల క్రితమే ఇక్కడ అద్దెకు దిగిన చంద్రకళ, ఆమె కుమారుడు రోహిత్, వీరితో పాటున్న శివరాజ్ అనే వ్యక్తిపై కూడా నిందితులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివరాజ్ ను నల్లగండ్లలోని ఐరావత్ హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈరోజు మధ్యాహ్నం మాకు జేపీ కాలనీ నుండి మా పెట్రోల్ మొబైల్కి ఒక కాల్ వచ్చింది. మధ్యాహ్నం 1:30కి ఒక ఇంట్లో తల్లి కొడుకులు చనిపోయి రక్తం మరుగులో పడి ఉన్నారని ఇంకొక వ్యక్తి కొనుగోలుతో కొట్టిన కడుతున్నారని కాల్ వచ్చింది. దాని ప్రకారం మేము వెళ్ళి చూస్తే లోపల రూమ్లో తల్లి కొడుకులు ఇద్దరు కూడా గొంతు కోయబడి రక్తం మరుగులో పడి చనిపోయి ఉన్నారు. ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా గొంతు కోయబడి ఉన్నది. మరి అతన్ని చంపిడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చేసిరా అనేది ఇంకా మా దర్యాప్తు చేసింది. తర్వాత పూర్తిగా తర్వాత చెప్తాం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటి? ఎవరైనా అంటే ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయంటూ చెప్పారా? ఏమైనా గొడవలు ఉండేనా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? ఎస్ సార్, సంగారెడ్డి జిల్లా కొర్లూరులో డబుల్ మర్డర్ హత్యకు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. తల్లి కొడుకుని హత్య చేశాడు శివరాజ్ అనే వ్యక్తి. అయితే శివరాజ్ అనే వ్యక్తి 4 రోజుల క్రితం మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లోకి భార్యాభర్తలుగా ఇంట్లోకి వచ్చారు. అయితే ఇక్కడ అక్రమ సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఉదంతాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో శివరాజ్, చంద్రకళ గత కొన్ని రోజులుగా రిలేషన్లో ఉన్నట్టు చెప్తున్నారు. భర్తకు దూరంగా ఉన్నటువంటి చంద్రకళ తన కొడుకుతో పాటు ఎగ్జాక్ట్లీ 21st రోజు ఇక్కడికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇదే ఇంట్లో సింగిల్ బెడ్రూమ్, ఇది 1 BHK మొత్తం G+2 బిల్డింగ్. ఇందులోకి వచ్చారు. 4 రోజులే అయింది. 4 రోజుల అనంతరం కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి అనంతరం తెల్లవారుజామున శివరాజు తానే హత్య చేశాను ఇద్దరిని, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఇచ్చినట్లు. ఎందుకంటే అతను రక్తపు మడుగుల్లో ఉన్నాడు. ఇద్దరిని, తల్లి చంద్రకళని, కొడుకుని కూడా హత్య చేశాడు. 12 సంవత్సరాల బాలుడు 7th క్లాస్ చదువుతున్నట్లు కూడా తెలుస్తుంది. తనని హత్య చేశారు. ఇద్దరు హత్య చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు శివరాజ్. సో అనంతరం ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్నటువంటి శివరాజ్ని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తన వద్ద కొంత స్టేట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అందులోనే తన వైట్ పేపర్లో ఒక సూసైడ్ నోట్ రాసినట్లు కూడా తెలుస్తుంది. దానిపైన పోలీసులు సైన్ తీసుకున్నారు. వారికి ప్రాథమికంగా చంద్రకళకు ఇతర సంబంధాలున్నాయి, అందుకే నేను వారిని హత్య చేశాను, ఇక నేను ఉండాలనుకోవడం, నేను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్లు కూడా పోలీసులకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇంట్లో లోపల కూడా ఇంకా వారి యొక్క సామాన్లు, వాళ్ళ యొక్క సామాగ్రి ఇంకా ఇందులోనే ఉంది. ఇదే రూమ్లో హత్య చేశాడు శివరాజ్. అనంతరం తాను కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. సో లోపల ఇంకా వాళ్ళు వండుకున్నటువంటి కిచెన్లో మనం చూడొచ్చు వాళ్ళు రైస్ పెట్టుకున్నారు. అంటే నిన్నటి వరకు కూడా సాధారణంగా ఉన్నారు వాళ్ళు. కానీ నిన్న అర్ధరాత్రి ఏం జరిగిందనేది ఇంకా తెలియదు. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శివరాజ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎందుకంటే 4 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు. మరి ఈ 4 రోజుల్లో ఏం జరిగిందనేది తేలాలి. ఎందుకంటే ఆమె ఆధార్ కార్డులో, చంద్రకళ ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్
జైసింగ్ అనే పేరుతో ఉంది. ఇక్కడ స్టూడెంట్ బాలుడి యొక్క స్టూడెంట్ ఐడి కార్డులో మాత్రం సన్ ఆఫ్ శివరాజ్ అనే పేరు ఉంది. తన స్టూడెంట్ రేవంత్ కుమార్ స్టూడెంట్ సన్ ఆఫ్ ఆయన ఆధార్ కార్డులో మాత్రం జైసింగ్ అని ఉంది. ఇక్కడ శివరాజ్ గత కొన్ని రోజులుగా చంద్రకళతో లివింగ్ రిలేషన్లో ఉంటాడు. రీసెంట్గా ఇక్కడ కొల్లూరులో ఉన్నటువంటి జ్యోతిబాపులే కాలనీకి వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. నిన్న అర్ధరాత్రి అనంతరం వారిద్దరిని హత్య చేశాడు. తాను కూడా శివరాజ్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సో రక్తపు మడుగులో ఉన్నారు. వెంటనే స్థానికులు ఒక్కసారిగా గందరగోళానికి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన పరిస్థితి. ఇది మొత్తం ఒక సింగిల్ బెడ్రూమ్. భయాందోళనకు గురైనటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. అనంతరం వారి యొక్క స్టేట్మెంట్, శివరాజ్ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి. శివరాజ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే అక్రమ సంబంధాలకే ఈ హత్యకు దారితీసిందా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే శివరాజ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే శివరాజ్ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రాథమికంగా పోలీసులకు ఇతర రిలేషన్ ఉండడం వల్లనే వారిని నేను హత్య చేశానంటూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసులు, ఇంకా కొల్లూరు పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. లాస్ట్ ఫోన్ కాల్స్, ఎందుకంటే ముగ్గురు ఇక్కడ ఇంట్లో ఉన్నారు. చంద్రకళతో పాటుగా జయసింహ, చంద్రకళతో పాటుగా తన కొడుకు, ఇటు శివరాజ్, ముగ్గురు ఇంట్లో ఉన్నారు. సో శివరాజే హత్య చేశాడా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇంకెవరైనా వచ్చి వెళ్ళారా, ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయి క్లూస్ టీమ్ ఆధారాలు, సీసీ కెమెరాల ఆధారాలు, అన్ని రకాల ఆధారాలు తీసుకున్నారు. సో దీని పూర్తిస్థాయి దర్యాప్తులో శివరాజే హత్య చేశాడా, లేకపోతే ఇంకా ఎవరైనా హత్య చేసి పారిపోయారా అన్న కోణాలు అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. చంద్రకళ, ఇటు శివరాజ్ ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీరంతా చంద్రకళ మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వారు కావడము, ఇటు వనపర్తి జిల్లాకు చెందినటువంటి శివరాజ్, వీళ్ళిద్దరూ కలిసి ఎగ్జాక్ట్లీ 4 రోజుల క్రితం మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో స్థానికుల వరకు కూడా ఇంకా వీరికి ఒక పరిచయం లేదు. ఒక్కసారిగా నిన్న రాత్రి ఘటన జరగడం, తెల్లవారుజామున స్థానికులంతా చూడడం, పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఒక్కసారిగా కాలనీ అంతా ఉలిక్కిపాటుకు గురయ్యారు. కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. సో వారి యొక్క బాడీలను అయితే పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో అంటే కొట్టముట్టాడుతున్నటువంటి శివరాజ్ని మాత్రం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. తన స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పోలీసులు అయితే ప్రాథమికంగా వీళ్ళిద్దరు రిలేషన్స్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరికి కొంత వివాదం తలెత్తింది. వివాదం అనంతరం వారిద్దరిని హత్య చేశాడు. తాను కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఇక్కడ క్లూస్ టీమ్ ఆధారాలు, సీసీ కెమెరా ఆధారాలు, వారి యొక్క ఫోన్ కాల్ డేటా ఆధారాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో వీటిని అన్నింటినీ పరిశీలించిన అనంతరం కూడా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి అనేది చూడాల్సిన పరిస్థితి. ఇటు మరోవైపు చంద్రకళకు సంబంధించినటువంటి మొదటి భర్త, వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ మర్డర్ మిస్టరీ అనేది వీడే అవకాశం కనిపిస్తుంది. పూర్తిస్థాయి దర్యాప్తులో శివరాజే హత్య చేసి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడా, ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణాలు అయితే పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సర్తాజ్, సాగర్, ఇక్కడ మనం ప్రెసెంట్ ఆ బాలుడికి సంబంధించిన ఐడి కార్డ్స్ అయితే చూస్తున్నాము. బాలుడికి సంబంధించిన ఆధార్ కార్డ్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? అట్ ద సేమ్ టైం ఎవరైతే చంద్రకళ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అసలు వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ ఎలా ఉంది సాగర్? ఎస్ సర్తాజ్, ఇప్పటికైతే పోలీసులు ఇటు చంద్రకళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో వారి యొక్క వివరాలు అయితే సేకరించారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో కీలకంగా మనం తన యొక్క ఆధార్ కార్డులను పరిశీలిస్తే చంద్రకళకు సంబంధించిన ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ జయసింహగానే ఉంది. ఇటు బాలుడి ఆధార్ కార్డులో కూడా సన్ ఆఫ్ జయసింగ్ గానే ఉంది. కానీ ఇక్కడ ఐడి కార్డులో మాత్రం, బాలుడి స్కూల్ ఐడెంటిటీ కార్డులో మాత్రం
సన్ ఆఫ్ శివరాజ్ అని ఉంది. అంటే వీళ్ళు గత కొన్ని రోజులుగా రిలేషన్లో ఉంటున్నారు, మరి భర్తని వదిలేసి తనతో ఏమైనా వచ్చిందా అన్న అంశాలు కూడా పోలీసులు ఇంకా పరిశీలిస్తున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి. సో పూర్తిస్థాయి దర్యాప్తులో ఈ అంశాలు వెలుగుచే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీ ఈ ఇంటికి సంబంధించినటువంటి యజమానిని మాట్లాడే ప్రయత్నం చేసింది. వాళ్ళు 4 రోజుల క్రితమే వచ్చారు, 4 రోజుల క్రితం వచ్చారు, భార్యాభర్తలు అనేది చెప్పారు. భార్యాభర్తలు ఫ్యామిలీకి మాత్రం మేము రూమ్ ఇస్తామని చెప్పారు. సో అందులో భాగంగానే మేము ఈ రూమ్కి ఇచ్చాము, అనంతరం ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. సో పోలీసులు ఇక్కడ హౌస్ ఓనర్కి సంబంధించిన స్టేట్మెంట్ తీసుకున్నారు, ప్రాథమికంగా శివరాజ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారు, చంద్రకళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. సో ఈ 3 స్టేట్మెంట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇంటిని కూడా పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి, క్రైమ్ స్పాట్ కాబట్టి ఇదే ఇంట్లో ఇదే రూమ్లో లోపల ఘటన జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ఒక్కసారిగా ఈ అంశం అనేది వెలుగులోకి వచ్చిన పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన చంద్రకళ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. శివరాజ్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పోతున్నాడు. ప్రాథమికంగా తాను చంద్రకళ ఇతరులతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఇతరులతో సంబంధాలున్న నేపథ్యంలోనే నేను హత్య చేశాను, వాళ్ళిద్దరిని హత్య చేసింది నేనే, అనంతరం నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ కూడా తను స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. పోలీసుల దర్యాప్తులో ఈ అంశం అనేది కొంత కీలకంగా మారనుంది. శివరాజ్ స్టేట్మెంట్ ఆధారంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి పూర్తిస్థాయి దర్యాప్తులో ఈ అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ, ఈ హత్య ఎవరు చేశారనేది మాత్రం పోలీసులు తేల్చనున్నారు. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి ఇటు తను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ఆ అమ్మాయిని చంపేసి అనంతరం కూడా కొడుకును సైతం చంపేశాడు. కొడుకు రేవంత్ ఐడి కార్డ్ ఇందాక మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేసాం, అందులో క్లియర్గా కూడా సన్ ఆఫ్ అంటూ ప్రజెంట్ ఎవరైతే హత్య చేశారో తన పేరే రాస్తుంది. అయితే అసలు తాను చంద్రకళకు సంబంధించి ఎన్నో సంబంధాలు ఉన్నాయి, అది తాను తట్టుకోలేకే తను హత్య చేసి కొడుకును సైతం హత్య చేసి తాను కూడా సూసైడ్ చేసుకుందాం అంటూ కూడా ఆలోచించా అంటూ కూడా నిందితుడు చెప్తున్నాడు.